మరి ఎవరికి భయపడాలి? ఇప్పుడు దొంగతనం చేసే ప్రదేశానికి వెళ్తే పోలీసుని చూసి భయపడతాం, ఏదైనా చేయకూడని కార్యం చేయడానికి తల్లిదండ్రులు ఉంటే భయపడతాం, పోలీసు వాళ్ళు లేకపోతే దొంగతనం చేస్తాం, తల్లిదండ్రులు లేకపోతే తప్పులు చేస్తాం. ఆ? మరి వీళ్ళకి తల్లిదండ్రుల భయం కావాలా, పోలీసుల భయం కావాలంటే తల్లిదండ్రుల భయం కాదు, పోలీసుల భయం కాదు, ఆకాశమందున దేవుని భయం కావాలి. దేవుని భయం. ఆకాశమందు దేవుడు ఉన్నాడో ప్రతి నిత్యము ఆయన నేత్రం మనల్ని కనిపెడుతుంది. మనం కూర్చుండుట, లేచుట, మనం నడవడం, మనం పడుకోవడం, ప్రతి దాన్ని ఆయన క్షుణ్ణంగా చూస్తున్నాడు. ఆయన నేత్రానికి కనబడిందంటూ ఏది లేదు. అంధకారంలో కూడా స్పష్టంగా చూడగలిగిన దేవుడు ఆయన. మనం చేస్తున్న పాపకార్యాన్ని ఆయన పైన చూస్తున్నాడని ఒక భయం కలిగితే ఏ మనిషి కూడా పాపం అనేది చేయడండి. అసలు పాపం జోలికి వెళ్ళడానికి తెలుసండి, వణికిపోతాడు. ఒక దొంగతనం చేసే ముందు అయ్యో ఆకాశం ముందు దేవుడు ఉన్నాడో, ఈ దొంగతనం చేస్తే దేవుడిని ఖచ్చితంగా శిక్షించాడో అన్న హృదయంలోకి దేవుని భయం వచ్చిందనుకోండి, ఉన్న వస్తువుని